రాష్ట్రాల నుంచి వివిధ భాషలకు చెందినటువంటి ఆర్టిస్టులు మరియు వాళ్ళు 2x3 క్యాన్వాస్పై ఆయిల్ కలర్స్ తోటి, యాక్రిలిక్ కలర్స్ తోటి, మోడర్న్, రియలిస్టిక్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ తోటి వాళ్ళు పెయింటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయటం ముఖ్యమైన ఉద్దేశం ఏమీ లేదు. మేము ఇదివరకంటే ఎన్నో వరల్డ్ రికార్డులు చేసాము, కానీ అది ఇండివిజువల్గా చేసాము. కానీ ఈ రికార్డు మాత్రం అందరికీ, అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మన ఒంగోలు పట్టణానికి వాళ్ళు చేసే ఆ శైలి అయితే అవన్నీ అందరికి చూపించేసి నిరంతరంగా ఆ కార్యక్రమం సాగుతుంది. పట్టణంలోని కళాభిమానులు, కళాకారులు అందరూ దీన్ని చూసి దాన్ని తరించాలని మేము వేడుకుంటున్నాం. ఐఎమ్ ఆర్టిస్ట్ రవి, పాండిచ్చేరి, ఎల్లోరా ఫైన్ ఆర్ట్స్ கல்ச்சுரல் ஆர்கனைசேஷன் பிரசிடென்ட். பாண்டிச்சேரி வந்து ஒரு 20 ஆர்டிஸ்ட், 14 ஆர்டிஸ்ட் பார்ட்டிசிபேட் பண்ணியிருக்கோம். 10 ஆர்டிஸ்ட் ஜென்ட்ஸு, 4 ஆர்டிஸ்ட் லேடிஸ். ஆல் ஆர் ஆர்டிஸ்ட் working in acrylic and oil canvas work, any other medias works. All artists like very much this camp. 100 artists non-stop work in Guinness records. I'm Kayal, artist from Pondicherry. Thanks for organizing such a event. First, thanks to Srishti Academy Ravindran sir and Ellora Fine Arts Academy Ravi Isaac sir. We are coming first time to Ongole. This was really a good experience because lot of audience throughout Ongole came over here and saw all our works and really encouraged us. This is giving more motivation and encouraging us. Thanks to all the audience who came over here. And we are 14 artists from Pondicherry, 10 men artists and 4 lady artists. We are professional artists. We have a background for professional and as well as fine arts college also. So we are into different mediums, acrylic, oil and watercolors, and each artist has done with different techniques and different subject. Art can travel to any place, to any person. So this is a best example for this because we are from Pondi and from Bangalore, Hyderabad. All the artists has gathered together in Ongole and made this event more beautiful. We wish that we has to come Ongole every time and we have to do more paintings and make the public more attractive towards the painting. Thank you so much for organizing such a event. పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారికి ప్రతిరోజు సాయంత్రం సర్టిఫికెట్లు ఇచ్చి సత్కరించారు. ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొనటం విశేషం. పోటీల్లోని చివరి రోజు జిల్లా జడ్జ్ కె విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తిమ్మిరి రవీంద్ర, ఎం చంద్రమోహన్ రెడ్డి, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్ టి నరేష్తో పాటు పలువురు చిత్రకారులు పాల్గొన్నారు. ప్రతి మనిషికి మంచితనమే ఆభరణమని జడ్జ్ అన్నారు. నిజమైన మానవతావాదిగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
మన చదువులు ఎంబీబీఎస్, ఎంఎస్ ఇంకా ఇవన్నీ కూడా మనకి మనిషి బతకడానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇస్తాయి. కానీ నిజమైన మనిషిగా ఏర్పడాలంటే మనిషికి ఏదో ఒక కళ మీద ఆసక్తి లేదా కళలో ప్రవేశం, అప్పుడే మనిషి యొక్క జీవితం సంపూర్ణంగా వికసిస్తుంది. లేకపోతే చాలా మెకానికల్గా జీవితం తయారవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏదో కళ, ఇక్కడున్న మా చంద్రమోహన్ రెడ్డి గారు సాహిత్యంలో చాలా చక్కగా కృషి చేశారు. అంటే కనీసం 40-50 ఏళ్ళు పడుతుంది. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, జీవితంలో చాలా కోణాల నుంచి చూడాలి. అంటే సాహిత్యము, సంగీతము, చిత్రలేఖనము ఇవన్నీ తెలిస్తే కానీ ఒక చక్కనైనటువంటి, అది కూడా ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం అది నీ మనసులో ఎప్పుడు కూడా లింగర్ అవుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. అప్పుడే ఒక ప్యాబ్లో పికాసో అవుతాడు, లేకపోతే గోల్డ్ మాస్టర్స్ అంతా అవుతారు. తర్వాత కొంతకాలం అంత ప్రపంచాన్ని చూసే కొద్దీ, పుస్తకాలు చదివే కొద్దీ, మనుషులతో మాట్లాడే కొద్దీ, జీవితాన్ని అన్ని కోణాలు చవి చూసే కొద్దీ, సంగీతం వినే కొద్దీ, అప్పుడు మనమేందో మన నుంచి నిజమైన బొమ్మలు, మన నుంచి నిజమైన కళ, నిజమైన సాహిత్యం బయటకు వస్తుంది. People rarely live, they simply exist, that's all. మనుషులు జీవించటం లేదంట, మనం జీవించటం లేదు. we simply exist in this world, that's all. కాబట్టి మనం జీవితం ఎలా జీవితం? కళాత్మకంగా జీవితం. కళాత్మకంగా జీవించడానికి ఏం కావాలి? కళ నేర్చుకోవాలి అని అందరూ అనొచ్చు. కళ నేర్చుకోకర్లా, కళ మీద ఇంట్రెస్ట్ కలగాలి మనకి, కళని ఆరాధించగలిగే మనసు మనకి కలగాలి. ఇందులో ఫెయిల్యూర్స్, సక్సెస్ అన్నీ ఉంటాయి. ఓడిపోతున్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు, గెలిచిన అందరూ ఆడపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, ద లూజర్ ఓన్లీ కెన్ లెర్న్ బట్ నాట్ ద సక్సెస్ఫుల్ మ్యాన్, బికాస్ ద లూజర్ హ్యాస్ టు థింక్ హ్యాస్ టు వై ఐ హ్యావ్ లాస్ట్, ద సక్సెస్ఫుల్ మ్యాన్ థింక్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ ద స్టేజ్ అని. కాబట్టి ఓడిపోయినోడికి ఎక్కువ అవకాశం ఉంటుంది జీవితం గురించి తెలుసుకోవడానికి. మన ఒక గ్రేట్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఉన్నారు అమెరికాలో. ఆయన ఒకసారి ఒక మాట అన్నారు, ఐ ఫెయిల్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, దట్స్ వై సక్సీడెడ్ అన్నాడు ఆయన. ఆ మాట నాకు తలుచుకునేటప్పుడు ది గ్రేట్ ఫిలాసఫర్ కన్ఫ్యూషియస్ గారు చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది. ఆయన ఏమన్నారంటే, ద గ్రేట్నెస్ does not lie in never falling, the greatness lies in every time you get up అన్నాడు ఆయన. పడిపోకుండా ఉండడంలో గొప్పతనం లేదంట, పడిన ప్రతిసారి లేవగలగడంలోనే గొప్పతనం ఉందన్నారు ఆయన. కాబట్టి నేను ఈ కళ్ళు చూస్తున్నప్పుడు నాకు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళి. ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్, ఐ డోంట్ నో హౌ టు యాక్చువల్లీ ఈవెన్ పెయింట్, బట్ ఐ నో హౌ టు అప్రిషియేట్ దట్. వాళ్ళ తాలూకు ఆర్ట్ నేను నిజంగా చాలా చాలా గొప్పగా ఆనందపడ్డాను నేను. అందులో చూస్తున్నప్పుడు నాకు కొంతమందిని నేను తప్పకుండా గుర్తుకొచ్చుకోవాలనిపించింది. అందులో ముఖ్యంగా ఒక పెయింట్ నాకు బాగా హార్ట్కి టచ్ అయింది. నాకు చెప్పినప్పుడు ఆయన, ఏ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ హ్యాస్ యాక్చువల్లీ పెయింటెడ్ వన్ పెయింట్ దేర్, దట్ ఈజ్ ఆర్ట్, దట్ ఈజ్ లైఫ్. ఇందాక చెప్పాను నేను, ఏమన్నాను, పీపుల్ రేర్లీ లివ్, దే సింప్లీ ఎగ్జిస్ట్, దట్స్ ఆల్ అని.